ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిరసనలకు వీల్లేదు. నిరసన తెలపాలన్నా ధర్నా చేయాలన్నా నగర శివార్లకు వెళ్లాల్సిందే. హైదరాబాద్ కు నలువైపులా 4 ధర్నా చౌక్లను పోలీసులు ఎంపిక చేశారు. ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ తరలిపోయింది. ఇప్పటి వరకు నిరసనలు ధర్నాలకు కేరఫ్ గా ఉన్న ధర్నా చౌక్ మూగబోయింది. ఇక నుంచి నిరసన తెలపాలన్నా ధర్నా చేయాలన్నా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లాల్సిందే. రాజధాని కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిరసనకారులు గతంలో సచివాలయం వద్దే నిరసనలు తెలిపేవారు. అయితే దీనికి ఓ వేదిక కావాలనే ఉద్దేశంతో 1996-97లో ఇందిరా పార్కు పక్కనున్న 40 నుంచి 50 ఎకరాల గ్రౌండ్ ను ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఇది ధర్నా చౌక్ గా మారిపోయింది. గత 15 ఏళ్లలో ధర్నా చౌక్ చుట్టుపక్కల జనావాసాలు అలాగే ట్రాఫిక్ గణనీయంగా పెరిగిపోయాయి. అనేక కార్యాలయాలు ఆసుపత్రులు వెలిశాయి. దీంతో ఇక్కడ ఆందోళనప్పుడు స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిసార్లు పోలీసులు రోడ్లు మూసేస్తూ ఉండడంతో రాకపోకలు సాధ్యం కావటం లేదని మొరపెట్టుకున్నారు. సమీపంలోని ఎల్ఐసి కాలనీ వాసులు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించింది. ధర్నాలు నిరసనలను శివార్లకే పరిమితం చేస్తే జనానికి ఇబ్బందులు ఉండవని చెబుతున్న పోలీసులు హైదరాబాద్ శివార్లలో ధర్నా చౌక్ కోసం ఒకే ప్రాంతంలో 30 నుంచి 40 ఎకరాల స్థలం ఎంపిక చేయాలని మొదట భావించారు. అయితే ఏదో ఓ పక్కన ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే మిగిలిన వైపు జిల్లాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది ఉంటుందన్న వాదన వినిపించింది. దీంతో హైదరాబాద్ కు 4 వైపులా 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాప్రాలోని జవహర్ నగర్, ఘట్కేసర్ సమీపంలోని ప్రతాప్ సింగారం, దుండిగల్ వద్ద గండి మైసమ్మ, శంషాబాదుల్లో ధర్నా చౌక్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రాంతం విస్తీర్ణం గరిష్టంగా 5 ఎకరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ధర్నాలకు అనుమతులు కూడా ఆయా ప్రాంతాల అధికారుల నుంచే తీసుకోవాల్సిందిగా పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది. ధర్నా చౌక్ ను హైదరాబాద్ శివార్లకు తరలించాక ఇందిరా పార్క్ దగ్గర నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. ధర్నాలు నిరసనలతో సందడిగా ఉండే ధర్నా చౌక్ ఇప్పుడు మూగబోయింది. ధర్నా చౌక్ ను హైదరాబాద్ శివార్లకు తరలించడాన్ని ప్రజా సంఘాలు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిరసనలు, నినాదాలు లేక మూగబోయిన ధర్నా చౌక్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ను తెలంగాణ ప్రభుత్వం మూసివేయడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కావచ్చు, ప్రజల యొక్క సమస్యలకు గొంతుకగా మారిన ధర్నా చౌక్ రాష్ట్రంకి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఈ యొక్క ధర్నా చౌక్ కేంద్రంగా అనేక ఉద్యమాలు జరిగిన చరిత్ర ఈ యొక్క ధర్నా చౌక్ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కావచ్చు, ప్రజల యొక్క గొంతుకకు కేంద్రమైనటువంటి ఈ యొక్క ధర్నా చౌక్ను ఎత్తివేయడాన్ని ఇప్పటికే చాలామంది వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ యొక్క పరిసరాల ప్రాంతాలన్నీ కూడా వెలవెలబోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ఇందిరా పార్క్ అనగానే ప్రజా సంఘాలకు, రాజకీయ క్షేత్రాలకు, ప్రతిపక్షాలకు గొంతుకగా పౌర హక్కుల నేతలకు కావచ్చు, అదేవిధంగా కుల సంఘాలకు కావచ్చు, ఎవరైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వానికి వినిపించే విధంగా గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ను తెలంగాణ ప్రభుత్వము ఎత్తివేయడంతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకప్పుడు ఉద్యమ నేతలతో కలకలలాడుతూ నిత్యము వేలాది మంది ప్రజలతో హడావిడిగా కనిపించే ఈ యొక్క మన ధర్నా చౌక్ నేడు ప్రజలు లేక, ఉద్యమాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క ధర్నా చౌక్ను మనం ఒకప్పుడు ఉద్యమ కేంద్రంగా భావించిన పరిస్థితి ఉండే. రాజకీయ క్షేత్రాలు కావచ్చు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక యొక్క సామాజిక వేత్తలు కూడా ఈ ధర్నా చౌక్ కేంద్రంగా అనేక విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉండే. కానీ ప్రస్తుతము
ఆ యొక్క గొంతుకను మూసివేశారనే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ధర్నా చౌక్ను ఎత్తేయడంతో ఈ యొక్క పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిరు వ్యాపారస్తులు కూడా గిరాకీ లేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ యొక్క ధర్నా చౌక్ ఎత్తేయడంతో ప్రజా గొంతుకను ఆపాలనే ఒక విమర్శ కూడా ఉంది. కానీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ధర్నా చౌక్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.